శ్రీ గురుభ్యో నమః. మాఘ పురాణం 8వ అధ్యాయం యమలోక విశేషాలు. మృగశృంగుని పట్టుదల వల్ల, యముని కటాక్షం వల్ల ఆ ముగ్గురు కన్యలను నిద్ర నుంచి మేల్కొన్నట్టు లేచి వాళ్ళు యమలోకంలో చూసిన వింతలు విశేషాలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తున్నారు. యమలోకంలో జీవులు తమ పాప పుణ్యాలని బట్టి శిక్షలు అనుభవిస్తూ ఉన్నారు. ఒక్కొక్క పాపి తను చేసిన పాపకర్మలకు ఎంతటి కఠిన శిక్షలు అనుభవిస్తూ ఉందో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనప స్తంభానికి కౌగిలింప చేస్తారు. సలసలా కాగుచున్న నూనెలో పడవేస్తారు. విష కీటకాలున్న నూతిలో తోసివేస్తారు. తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెడతారు అని చెప్పేసరికి తల్లిదండ్రులు వణికిపోయారు. అప్పుడు ఆ కన్యలు వాళ్లను ఓదార్చి, మీరు భయపడవద్దు, ఆ నరక బాధ నుంచి బయటపడే ఉపాయం ఒక్కటే ఉన్నది. ప్రతి మనిషి ఇహలోకంలో సుఖాలు అనుభవించి పరమందు ముక్తి పొందడానికి మాఘమాసం నందు నదీ స్నానం చేయటం, తనకు తోచిన దాన ధర్మాలు, జప తపాలు ఇలాంటి పుణ్యకార్యాలు చేయటం వల్ల అంతకుముందు చేసి ఉన్న పాపాలన్నీ కూడా పటాపంచులై నశించిపోతాయి. సర్వలోక ప్రాప్తి పొందవచ్చు. కావున మాఘమాస స్నానానికి అత్యంత ప్రసిద్ధత ఉంది అని చెప్తారు. ఇక మాఘమాసంలో నదీ స్నానాన్ని ఆచరించి నిష్కల్మ హృదయంతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానం చేస్తే కోటి క్రతువులు చేసినంత ఫలితం కలుగుతుంది. ఆ ఫలితం మాఘమాసంలో ఉన్న పురాణ పఠనం చేసినా లేకపోతే విన్నా శ్రీహరి దయకు పాత్రులవుతారు. కాబట్టి మీరు భయపడవలసిన పని లేదు. నరక బాధ నుంచి బయటపడడానికి ఇంతకంటే సులభమైన మార్గం ఇంకొకటి లేదు అని వాళ్ళ తల్లిదండ్రులకు వివరించడం జరిగింది. ఇంతటితో 8వ అధ్యాయం పూర్తయింది. మాఘ పురాణంలోని ప్రతి అధ్యాయాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.